సప్రసాదమందు సదాకాలమందు నివసించు దేశసుతేంతో నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం దైవము నీవే జీవము నీవే దైవము నీవే జీవము నీవే దానము నీవే నా ప్రాణము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు దేశసుతేంతో నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం యేసువు నీవే లోకేశవు నీవే యేసువు నీవే లోకేశవు నీవే ఆదియు నీవే నాంతము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు దేశసుతేంతో నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం దైవము నీవే జీవము నీవే దైవము నీవే జీవము నీవే దానము నీవే నా ప్రాణము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు దేశసుతేంతో నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడి నీ ఆశయం. చేయి పైకి లేపి భక్తి కలిగి ఆరాధించండి. పరిశుద్ధ ప్రసాదమునగా ఆరాధనయా స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పరిశుద్ధ దివ్యకారుణ్యమునకు ఆరాధనయో స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పరిశుద్ధ దివ్యకారుణ్యమునకు ఆరాధనయో స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక परम पवित्र संस्कार में सदा सर्वदा प्रभु यीशु की स्तुति हो महिमा हो आराधना हो
परम पवित्र परम पवित्र संस्कार में संस्कार में सदा सर्वदा सदा सर्वदा प्रभु यीशु की प्रभु यीशु के स्तुति हो, महिमा हो, महिमा हो, आराधना हो। आराधना हो। परम पवित्र परम पवित्र संस्कार में सदा सर्वदा सर्वदा प्रभु यीशु की प्रभु यीशु के स्तुति हो, महिमा हो, आराधना हो, आराधना हो, आराधना हो। సాగిలపడి అందరూ ఆరాధన చేయండి. Prostrate before the Lord and adore Him. Reading from the Holy Gospel according to St. Mark, chapter 9, verses 30 to 37. After leaving the mountain, Jesus and his disciples made their way through Galilee, and he did not want anyone to know, because he was instructing his disciples. He was telling them, "The Son of Man will be delivered into the hands of men. They will put him to death, and 3 days after he has been put to death, he will rise again." But they did not understand what he said, and were afraid to ask him. They came to Capernaum, and when he was in the house, he asked them, "What were you arguing about on the road?" They said nothing, because they had been arguing which of them was the greatest. So he sat down, called the 12 to him, and said, "If anyone wants to be first, he must make himself last of all and servant of all." He then took a little child, set him in front of them, put his arms round him, and said to them, "Anyone who welcomes one of these little children in my name welcomes me, and anyone who welcomes me welcomes not me, but the one who sent me." ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును కాక. All are standing, no? Reading the word of God. Don't take exceptions. అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పు. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తువా మీకే వందనములు. క్రీస్తువా మీకే వందనములు. మీకే స్తోత్రములు. మీకే స్తోత్రములు. మీకే ఆరాధన. మీకే ఆరాధన. మీకే మహిమ. మీకే మహిమ. మీకే ఘనత. మీకే ఘనత. మీకే నమస్కారములు. మీకే నమస్కారములు. తల వంచి దండం పెడుతూ క్రీస్తువా మీకే నమస్కారం
నమస్కారములు. స్వామికే నమస్కారములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి హల్లెలూయా 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 చప్పట్లు స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తింపు చేస్తున్నా. ఎందుకు మనం స్తుతించాలి ఎక్కువ? మన దేవుడు స్తుతుల మీద ఆసనం తీసుకున్న దేవుడే. Once again I am reminding, why should we praise God loudly, proclaim God loudly? Because our God comes down on the praises of His people. If we want the help of the Holy Spirit now coming here down, we need to have very strong and powerful praising. And that is the reason you should understand. మంచిగా శక్తి కలిగి స్తుతిస్తున్నప్పుడే పవిత్రాత్మ మనకు ఈ వాక్యములు గ్రహించడానికి ఉన్న గ్రహణ శక్తి ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేది. వాక్యం గ్రహించిన తర్వాత, వినిన తర్వాత గ్రహించలేకపోతే దారి పక్కన విత్తు పడితే ఏమవుతుంది మనకు తెలుసు. అందుకు మనకు జ్ఞానం కలగాలి, మన విశ్వాసం పెరగాలి. ఇవన్నీ కలగాలంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ దిగి రావాలంటే మనం ఇక్కడ శక్తివంతమైన స్తుతులు ఏర్పరచాలి. స్తుతుల సింహాసనం, the throne of praises has to be prepared here immediately. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమది యొక్క కారణము సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. Sometimes we might have heard this word so many times and think that, oh, many times I have heard. But many times heard, but this may be the time God is going to reveal something new to us. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. నూతనమైన ఆ జ్ఞానం ఇవ్వడానికి దేవుని యొక్క ప్రతి వాక్కునకు శక్తి ఉన్నది. అందుకే దేవుని వాక్కు జీవము గల వాక్కు అని పలిగేది. జీవం ఉన్నది. ఒకసారి ఇచ్చిన అర్థం కాదు, ఇంకా లోతైన అర్థములో మనకు దేవుడు తెలియపరచగలరు. There are new depth of meanings which God can give, and that is the reason we say God's word is alive and active. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. Now we heard here, Jesus did not want anyone to know where he was going together with the disciples. And the reason must be because he was instructing his disciples. He was telling them the sufferings which the Master is going to take up. యేసుక్రీస్తు అనుభవించబోయే శ్రమలను గురించి వారికి తెలియపరచబోతున్నారు. అది చెప్పినప్పుడు వారికి నిరుత్సాహం కలుగుతుంది, నిరాశ వస్తుంది, విశ్వాసం కోల్పోతుంది. దానికి అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే వారిని తెలియపరుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. See how Jesus is minutely careful that the faith of the disciples should not be lost. The faith of the disciples should be built up. Let whatever may happen, even by the suffering and death that he is going to take up, the disciples should not lose the faith. And that is the main reason Jesus is trying to build them up in faith. And so, everywhere we find people are following Jesus in crowds. పెద్ద జనసమూహం ఆయన వెంబడిస్తుంటే శిష్యులతో మాత్రం ఎట్లా మాట్లాడగలరు? అది big crowds are following, so there is no possibility of giving
a special training to the disciples. So now we are told he is taking them to a place where he did not want anyone else to come. Praise the Lord. Praise the Lord. And Jesus is telling them, perhaps this is the second time. Earlier, he already told them that he is going to be arrested and he will be killed and all that. That time also they did not understand. And now again, Jesus is telling, this time also they did not understand. How can it be? Such a popular leader, how can he be arrested? He has shown such a divine power. Now which power can come and overcome him? He has put down devils, he has throttled out devils. Now which devil will come to arrest him? Is it possible? These are the kind of reasoning going on in their mind. He is always a victorious leader, even over devil's powers. Now which power from where? Who will come and arrest him? But they don't know the mysterious plan of the Heavenly Father that His Son Jesus should go through suffering and death for our sake. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. Though they did not understand this time also, they did not have the courage to ask him to clarify the matter. Why? The first time when it was told first time, Peter told, Ayyo, these things should not happen to you. Don't speak about death and all. Immediately Jesus said, get behind me, Satan. So, once again, they did not want to get a scolding from Jesus, so they kept quiet. Not because they understood. They have not understood. వారికి భయం పుట్టేది. ఇంకా యేసు ప్రభుతో ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అడిగితే షీ గెట్ బిహైండ్ మీ సేటన్ అని అంటారేమో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. But as they were going, they were speaking about another subject which Jesus knew. Now they started thinking that our master had told now 2 times that he will be killed. Then at that time, who must be our leader now? Who is, after our master, who is great among us? Oh, again, the worldly kind of thought started coming into them. Remember, they are the disciples of Jesus, but still they are not having the proper way of thinking according to God's wisdom. Again, the worldly pattern of thinking is going in their mind. And now who can take up our leadership? Who is greatest among us? The way of thinking. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. హల్లెలూయా. 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 ఇదే కదా ఈ లోకంలో జరిగిన విషయం. ఒక గ్రూపులో ఒక లీడర్ చనిపోయారనుకో, ఇంకా నెక్స్ట్ వ్యక్తి ఇంకా ఎవరిని మనం ఎలక్ట్ చేయాలి మన లీడర్గా? అటువంటి గొప్పవాడు ఎవడు? ఈ ఆలోచనే మనకు వచ్చేది. కానీ ఈ ఆలోచన దేవుని జ్ఞాన ప్రకారంగా ఉన్న ఆలోచన కాదని. దట్ వే ఆఫ్ థింకింగ్, హూ షుడ్ బి అవర్ లీడర్, that way of thinking is worldly. It is not according to the Father's wisdom. Praise the Lord. Praise the Lord. So here there should be 100% transformation in the mind of the disciples. Otherwise, Jesus' plans, everything will fail. Jesus knew that, because it is through these 12 apostles
the kingdom of God is going to be spread all over the world. These are the 12 apostles who have to take the good news of salvation to the ends of the world. Unless their mind is totally transformed, Jesus will be a failure. Death on a cross is not a failure. That is victory. But if the disciples fail, Jesus' plan is failed. And that is why Jesus is making sure the disciples should have perfect training and perfect understanding. Their mind should be transformed from the worldly way of thinking to the divine way of thinking. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. So Jesus called them inside the house and asked, "What were you talking about?" So they knew something is wrong. Something is wrong in our talk. So they kept quiet. But Jesus knew. So he sat down and he made them sit, all of them, and started teaching them seriously. What is that? Anyone who want to be the first, who want to be the great, who want to be the leader, should be last of all by becoming the servant of all. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. I think Stephen is getting attracted now, isn't it? Very good, because now among your brothers, you got a chance to serve the poor people. So according to Jesus, I think you are called to be great, to serving the poor and being the last. Worldly way of looking, your brothers who are highly placed may be considered to be great. But if Stephen is becoming a servant of the poor people, in the eyes of God, you are great. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. హల్లెలూయా. 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 And Jesus knew simply this transformation cannot take place. The mind has to change. The mind setup has to change. For that, the mind should have kindness, compassion, and all that. So and immediately he got a child, a small baby, and placed before them and said, "Those who receive this child receives me, and those who receive me, they receive the Father." It has, many people interpret it as this has no connection with the previous subject, but it has very deep connection. Praise the Lord. Praise the Lord. That means those days the children are considered to be the helpless ones. Children are considered to be the helpless ones. What Jesus meant is that, not that when you see a very cute, beautiful child, anyone will like to take the child. It is not that receiving of the child Jesus is speaking about. Those who like to take a cute and beautiful child up, will they take disfigured, not so beautiful child up? That also is a question to be asked. So what Jesus meant is that a helpless, it need not be a child, a helpless person before you. Are you ready to receive that person? Are you ready to honor that person? That kind of kindness and compassion is it in your mind and heart. Then the Father's Spirit will be in you and my Jesus' Spirit will be in you. So if
Jesus' Spirit in you, Jesus' love and Father's love is within you, then only your mind will be transformed from the worldly kind of mind. Then only the worldly kind of thoughts will change into divine kind of thoughts. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. And Jesus, which master is telling this? The master who washed the feet of the disciples. By example, Jesus has taught them. Jesus who did not have an office. He was going villages and towns, walking in the midst of the people, serving the people. Did any time Jesus tell anybody, come to my office, there I will settle the matter? Now there are many people taking chairmanship, presidentship and sit in the office, and people have to come to them. Leadership. But Jesus' leadership was totally different. He did not have any office. He never said anybody come to my office. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమదివ్యకారుని మనకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. He spent all his time for the people. He became servant to them. He said, I have come to serve and not to be served. Come to serve, not to be served. Praise the Lord. Praise the Lord. But the world is thinking, if I have many servants under me, I am considered to be great. పరిశుద్ధ పరమదివ్యకారుని మనకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. So these disciples who have seen the lifestyle of Jesus would understand what he meant. Be a servant of all, be last of all. Like that you prove your leadership. That is called servant leadership. What is it? Servant leadership. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమదివ్యకారుని మనకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. So this transformation is a must in the mind and heart of the disciples. Only then Jesus' mission of bringing God's kingdom in this world will succeed. That is why Jesus took them separately and trained them. పరిశుద్ధ పరమదివ్యకారుని మనకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. We have meditated in the morning also. The whole problem of today's world, fighting and getting ready for wars, it is the evil desires, the wisdom of the world that is making the people think wrongly, lacking divine wisdom. So, this transformation which Jesus wanted in the hearts of the disciples should take place among all the world leaders, among all the servants of God in the church, among all the leaders in the church. This transformation should take place. For that, let us pray. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమల నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం నుండి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకానికి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారికును చనిపోయిన వారికును తీర్చుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను.
నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఓ సర్వేశ్వరా మా తండ్రి, మీ ప్రియతమ కుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను, దైవ మానవ స్వభావములను, మా పాపముల లోక పాపముల పరిహారార్థం మీకు అర్పించుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు కాలమారాధన శ్రీ స్తోత్రముగా కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వేశ్వరా మా తండ్రి, మీ ప్రియతమ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను, దేవ మానవ స్వభావములను, మా పాపముల లోక పాపముల పరిహారార్థం మీకు అర్పించుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులందరిపై దయ చూపండి తండ్రి. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు శ్రీ స్తోత్ర మహిమ గరుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వేశ్వరా మా తండ్రి, మీ ప్రియతమ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను, దైవ మానవ స్వభావములను, మా పాపముల లోక పాపముల పరిహారార్థం మీకు అర్పించుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి ఆపై మానవులపై దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తు నాథుని మిదిలేని శ్రమలను చూచి
చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి 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 తండ్రి. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు శ్రీ స్తోత్రమేమనగా కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓ సర్వేశ్వరా మా తండ్రి, మీ ప్రియతమ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను దేవమానవ స్వభావములను మా పాపముల లోక పాపముల పరిహారార్థం మీకు అర్పించుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి 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 యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి తండ్రి. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఓ సర్వేశ్వరా మా తండ్రి, మీ ప్రియతమ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను దేవమానవ స్వభావములను మా పాపముల లోక పాపముల పరిహారార్థం మీకు అర్పించుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి 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 యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి తండ్రి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులపై దయచూపండి తండ్రి యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి తండ్రి. యేసుక్రీస్తునాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి తండ్రి. పవిత్రుడవు సర్వశక్తిమంతుడవు
మందురవు నిత్యుడవైన తండ్రి, మాపై మానవులందరిపై దయ చూపండి. పవిత్రుడవు సర్వశక్తి మందురవు నిత్యుడవైన తండ్రి, మాపై మానవులందరిపై దయ చూపండి. పవిత్రుడవు సర్వశక్తి మందురవు నిత్యుడవైన తండ్రి, మాపై మానవులందరిపై దయ చూపండి తండ్రి. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమా కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. We call upon the precious blood of Jesus Christ to give us total deliverance from all the worldly wisdom and to receive the divine wisdom. By Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood, We are purified and set free completely. by Jesus' blood. We are purified and set free completely. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమా కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. శిరమును వంచుడి వినయము తోడా నీ మాయాద్భుతవరవాగినికి శిరమనవంచోడ్ వినయము తోడ నూతన ధన ప్రజలింప నూతనలిందు పాతవ పందం పంచేంద్రియముల్ గగీత గగ విశ్వాసమేగ దైవ రహస్య శిరమనవంచోడ్ వినయము తోడ నీ మాయాద్భుతవరవాగినికి శిరమనవంచోడ్ వినయము తోడ పరమ పితామ పావన జయము జయము రక్షక యేసునాథ పరమ పవిత్ర సిరితో సంతో యోగ యోగములతో స్తుతి గల్గుదాం శిరమనవంచోడ్ వినయము తోడ నీ మాయాద్భుతవరవాగినికి శిరమనవంచోడ్ వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసునాథ పరమ పవిత్ర సిరిత శాంత యోగ యోగములతో స్తుతి గల్గుదాం శిరమనవంచోడ్ వినయము తోడ నీ మాయాద్భుతవరవాగినికి శిరమనవంచోడ్ వినయము తోడ పరలోకమునుడి నీ ప్రజలకు దివ్యాహారమిచ్చిదీరి ఇందులో మాధుర్యం నిన్ను నాదే ప్రార్థించుదము. ఓ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా జీవదాత, మీరొసగిన జీవమును నిత్య జీవముగా మార్చుటకు నీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తునాథుని పరిశుద్ధ శరీర రక్తములను మాకు భోజనముగా చిత్తగించిదిరే. ఈ దివ్య సప్రసాద శక్తి ప్రభావం మమ్మందరిని అభిషేకించి
ఎల్లప్పుడు విశ్వాసమునందు భక్తి అందు స్తుతులయందు ఆరాధనయందు దీనుల సేవ ఎందు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ కరుణామయుడైన తండ్రి, దీనాత్మల బిడ్డల యొక్క మీ భక్తుల యొక్క విన్నపాలు ఆలకించి వ్యాధి కాలమును స్వర్గరాజ్యమునకు కోత కాలము మార్చుకొని అవిశ్వాసులకు విశ్వాస వరమును, కఠిన పాపాత్మలకు హృదయ పశ్చాత్తాప వరమసుగమనియు మా ఉపకారుల మీదను ప్రార్థనా సహాయములు అడిగిన వారి మీదను కనికరం చూపి వారి యొక్క అక్కర్లను తీర్చి విశ్వాసమును దృఢపరచమని, అన్యాత్రమాలలో రోగులై పడి ఉన్న వారి మీద కనికరం చూపి వారికి వాగ్దానం చేయబడినటువంటి సంపూర్ణ సౌఖ్యమును విడుదలను దయచేయమనియు వారి మధ్యలో నుండి అనేక మందిని అద్భుతకరముగా సౌఖ్యపరిచి తీర్చిదిద్ది సేవకులుగా బలపరచమని, దేశ నాయకులకును మత నాయకులకును మీ యొక్క జ్ఞానమును సుగి పేదలకు మేలు చేసే కార్యములు వారితో చేపిస్తూ పుణ్యమును పడిసి వారు కూడా స్వర్గరాజ్యములో చేరి యోగ్యత వారి కలగచేయమని యేసునాథుని పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ప్రభు పవిత్రాత్మ ఆశీర్వదించునుగాక. దేవ సౌఖ్యమును విడుదలను దీవించునుగాక. నీ మీద సంపూర్ణ సంరక్షణ పరచునుగాక. అతి పూజడ దేవుడ పడ సతి బడనగాక మదరంగల వరిన మమ సతి బడనగాక. నిజ దేవ మనుడైన యేసు సతి బడనగాక. పవనమైన వరిన మమ సతి బడనగాక. యేసువోయక దివ్య హృదయ సతి బడనగాక. యేసునాథని పవిత్ర రక్త సతి బడనగాక. పీఠమోయక పరిశుద్ధ ద్రవ మందున పెంచేసి ఎండ యేసన దొడ సతి బడనగాక. ఓ దాచు వారైన సిరితో శాంతో సతి బడనగాక. దేవుని తల్లి మరియమ్మ తా సతి బడనగాక. మేరీ మాత యొక్క అమలు గవ సతి లోగాక. కన్యా తల్లి వారిన మమ సతి బడనగాక. ఆమె యొక్క మచరు పణ సతి బడనగాక. మరియా భర్త జపగర సతి బడనగాక. తమ దూతల యందన తమ అష్టశిటులందన దేవుడే పడగనముగ సతి బడనగాక. పరిశుద్ధాపనుంది కారణంలాక కాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమా కలుగును కాక. చీలధరించయేసయ్యా నీద రక్తము కాపాడను యేసయ్యా నీద బిడ్డలు. చీలధరించయేసయ్యా నీద రక్తము కాపాడను యేసయ్యా నీద బిడ్డలు. హెచ్చడికి వెళ్ళిన మాకు విజయమే, హెచ్చడికి వెళ్ళిన మాకు విజయమే. నీద రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. నీద రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా పాపులము మేమయా కనికరించుమా నీదు రక్తంతో నన్ను శుద్ధి చేయుమా పాపులము మేమయా కనికరించుమా నీదు రక్తంతో నన్ను శుద్ధి చేయుమా సైతాను తంత్రము జయించుటకు అనే సైతాను తంత్రము జయించుటకు చిలకరించు మా పని దివ్య రక్తములు చిలకరించు నా పని దివ్య రక్తములు హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 పితా పితా పుత్ర పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మ నామమున ఆమేన్ ఆమేన్ లూర్ద్ మాతా కి జై లూర్ద్ మాతా కి జై లూర్ద్ మాతా కి జై సర్వేశ్వరుని వందనములు సర్వేశ్వరునికి వందనములు.